మొదటగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మీతో ప్రారంభిద్దాం. గాలి వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది మనం రాజకీయాలకు దూరంగా చూడవలసినటువంటి అంశం. దాని బాధితులుగా మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మన తోటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవసీ ప్రొటెక్షన్ అనేటటువంటిది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి పూర్తిగా భంగం వాటిల్లింది. ఎట్లా చూడాలంటారు వినోద్ కుమార్ గారు? ప్లీజ్. దాన్ని తప్పకుండా మనం చాలా సీరియస్ గా చూడాలండి. ట్రాయ్ నిబంధనల ప్రకారం చూసినా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చూసినా, భారత రాజ్యాంగం అధికరణ 21 ప్రకారం చూసినా, రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరు కూడా వయలేట్ చేయడానికి వీల్లేదు. అది రైట్ టు లైఫ్ ఇంక్లూడింగ్ రైట్ టు ప్రైవసీ. అంటే మనము మన జీవితంలో భాగంగానే జీవించే హక్కులో భాగంగానే ఇలా మన ప్రైవసీని కూడా కాపాడుకునే హక్కు ఉంది. కాబట్టి మన ప్రైవసీకి అడ్డం ఎవరు చేసినా, దానికి భంగం ఎవరు కలిగించినా వాళ్ళు నేరస్తులే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే నేను కూడా బాధ్యుని. 2015 ఉప ఎన్నిక అప్పుడు నుండి మొదలుకుంటే తెలంగాణలో 10 ఏళ్లుగా కేసీఆర్ గారి అంటే నేతృత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. సో కాబట్టి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూనే ఉంటది. అది కూడా ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు, అంటే అనుమతి మేరకు. కాకపోతే అది అనైతికం. ఏదైతే ఈ వాళ్ళు తప్పకుండా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నామనే అంశాలను మెజిస్ట్రేట్ ముందర పెట్టాలి. ఈ దేశ అంతర్గత వ్యవహారాన్ని, ఈ దేశ రక్షణ వ్యవస్థని, ఈ దేశంలో అంటే ఈ రాజ్యాన్ని కూలగొట్టే పరిస్థితి, ఇట్లాంటి చాలా కీలకమైన నేరస్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే నేరం కాదు. కానీ ఎవరైతే మామూలుగా ప్రశ్నించే గొంతుకలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడము, లేదంటే కనీసం రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, చివరికి మ్యాజిస్ట్రేట్ అంటే జస్టిస్లపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎంత అనైతికమైన చర్యో మనకి ఇవి కనబడుతుంది. సుమోటోగా ఇలా హైకోర్టు ఈ కేసును తీసుకున్నదంటేనే అర్థం ఏంటంటే దీంట్లో న్యాయమూర్తుల ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనే అంశాన్ని, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనే దాని మీద సుమోటోగా తీసుకోవడం జరిగింది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఇవాళ గత ప్రభుత్వం చేసిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము చాలా సీరియస్ అంశం. అది ప్రాథమిక హక్కుల భంగం. ఒక రకంగా చెప్పాలంటే మన వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వము ఎంట్రీ కావడం, మన యొక్క సమాచారాన్ని, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, మన వ్యక్తిగత గోప్యతను కూడా ఇవాళ కంప్లీట్ గా అది వయలేట్ చేసింది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అమాయకుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రశ్నించే వారి మీద పెట్టడం అనేది పూర్తి అనైతికము. అది రాజ్యాంగ వ్యతిరేకము. అది ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మళ్ళీ వస్తాను.